గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం ఏంటంటే అసలు టర్మ్ ఇన్సూరెన్స్లు అంటే ఏంది, అది ఎవరు తీసుకోవాలి, ఎందుకు తీసుకోవాలి, బేసిక్ రూల్స్ రెగ్యులేషన్స్ అనేవి నేను ఒక్కసారి చెప్తాను చూడండి. ఎందుకంటే చాలామందికి టర్మ్ ఇన్సూరెన్స్ల గురించి ఎన్నిసార్లు చెప్పినా కూడా ఎడ్యుకేషన్ లేకపోయినా టర్మ్ ఇన్సూరెన్స్ కావాలంటున్నారు, ఇన్కమ్ ప్రూఫ్ లేకపోయినా టర్మ్ ఇన్సూరెన్స్ కావాలంటున్నారు, ప్లస్ వాళ్ళకి ఏజ్ ఎక్కువ ఉన్నా కూడా అసలు ప్రీమియం ఏ విధంగా ఉంటుంది, ఇవన్నీ బేసిక్ థింగ్స్ కూడా చాలామందికి అర్థం కావట్లేదు. అందుకని దీని గురించి స్పెషల్గా ఒక్కసారి షార్ట్గా బేసిక్ డీటెయిల్స్ అన్నీ ఒక్కసారి అప్డేట్ చేయాలని కొంచెం చేశాను. ఇవన్నమాట. మనకి ఇది ఒక స్క్రీన్ షాట్ మీరు చూడండి. టర్మ్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి? టర్మ్ ఇన్సూరెన్స్ అంటే ఏం లేదు, ఏదైనా ఒక ఫ్యామిలీలో అతని సంపాదన మీద ఎవరు ఫ్యామిలీ మొత్తం ఆధారపడి ఉంటుందో అతడు తీసుకోవాల్సిన పాలసీనే టర్మ్ ఇన్సూరెన్స్ అంటారు. ఎందుకంటే అతడికి ఏదన్నా జరిగితే ఆ ఫ్యామిలీకి ఫైనాన్షియల్గా చాలా లాస్ అనేది ఉంటుంది. ఒకటి ఏంటంటే పిల్లల ఎడ్యుకేషన్ ఇబ్బంది అవుతుంది, పిల్లల మ్యారేజెస్ ఇబ్బంది అవుతుంది, వాళ్ళ పేరెంట్స్ రిటైర్మెంట్ లైఫ్ ఇబ్బంది అవుతుంది, వాళ్ళ వైఫ్ యొక్క నెక్స్ట్ లైఫ్ అంతా కూడా డిస్టర్బ్ అవుతుంది. ఇన్ని రకాల అవసరాలకి అమౌంట్ అనేది అడ్జస్ట్మెంట్ కావాలంటే ఒక టర్మ్ ఇన్సూరెన్స్ మినిమం ఒక 50 లక్షలు, ₹1,00,00,000 పాలసీ తీసుకుంటే అతడున్నా లేకపోయినా ఈ 3-4 రకాల అవసరాలు మొత్తం కూడా క్లియర్ చేసేటట్టు ఉంటాయి ఒక 50 లక్షలు వస్తే. అందుకని టర్మ్ ఇన్సూరెన్స్ అంటే ఎవరైతే ఫ్యామిలీకి మెయిన్ పర్సన్ ఉంటారో వాళ్ళు తీసుకోవాల్సిన పాలసీ. అతడు లేకపోయినా అతని ఇన్కమ్ని రీప్లేస్మెంట్ చేసేదాన్ని టర్మ్ ఇన్సూరెన్స్ అంటారు. ఓకేనా. ఇంకోటి, టర్మ్ ఇన్సూరెన్స్ ఎవరు తీసుకోవాలి? టర్మ్ ఇన్సూరెన్స్ మెయిన్గా ఫ్యామిలీకి మెయిన్ పర్సన్, బ్యాక్ బోన్ ఎవరైతే ఉంటారో ఫైనాన్షియల్గా వాళ్ళు కంపల్సరీ తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు లేకపోయినా వాళ్ళ ఇన్కమ్ని రీప్లేస్మెంట్ చేస్తుంది. ఇన్కమ్ని రీప్లేస్మెంట్ చేయడం వల్ల ఫిజికల్గా లేకపోయినా కూడా ఫైనాన్షియల్గా వాళ్ళ ఫ్యామిలీకి ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. టర్మ్ ఇన్సూరెన్స్ ఎందుకు తీసుకోవాలి చెప్పాను కదా. మనకు మిగతా ఎన్ని పాలసీలు ఉన్నా, ఎన్ని ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నా కూడా ఈక్వలెంట్ ఒక టర్మ్ ఇన్సూరెన్స్కి ఏది కూడా సాటి రాదండి. ఎందుకంటే నువ్వు కట్టేది 30,000, 40,000 ఏజ్ని బట్టి, తీసుకునే కవరేజ్ని బట్టి ప్రీమియం వస్తూ ఉంటుంది. నువ్వు కట్టేది తక్కువ టైం ఉంటుంది, కానీ పాలసీ అనేది 70-80 సంవత్సరాల వరకు పనిచేస్తుంది. అందుకని టర్మ్ ఇన్సూరెన్స్ అనేది తీసుకోవాలి. పేమెంట్ టర్మ్ తక్కువ ఉంటుంది, బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి, ఇన్సూరెన్స్ కవరేజీలు లక్షలల్లో ఉంటాయి. వచ్చే డబ్బులు మన ఫ్యామిలీకి, నామినీకి ఎవరికైతే వస్తాయో ఒక 50 లక్షలు వస్తే నెక్స్ట్ ఒక 15-20 ఇయర్స్ నువ్వు చేయాల్సిన పనులన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. అందుకని టర్మ్ ఇన్సూరెన్స్ కంపల్సరీ తీసుకోవాలి. ఓకేనా. ఇదన్నమాట. మన దగ్గర ఉండేవి ఏంటంటే బేసిక్గా ఈ మనకి ప్రొటెక్షన్ సొల్యూషన్స్ అని ఉంటాయి కదా. సెక్యూర్ లైఫ్ ఓపెన్ చేస్తే ఈ విధంగా మనకు ఫస్ట్ ప్రొటెక్షన్ సొల్యూషన్స్ అని వస్తుంది. ప్రొటెక్షన్ సొల్యూషన్స్ అంటేనే టర్మ్ ఇన్సూరెన్స్లు. దీంట్లో ప్రొటెక్షన్ రిక్వైర్డ్, అతనికి ఉండే ఆదాయము అప్పుల్ని బట్టి మినిమం ఎంత ఇవ్వచ్చు, మ్యాక్సిమం ఎంత ఇవ్వచ్చు ఇక్కడ చూడవచ్చు. హెచ్ఎల్వి, అతనికి ఉన్న ఆదాయాన్ని బట్టి మ్యాక్సిమం ఎంత ఇన్సూరెన్స్ కవరేజ్ ఇవ్వాలి అనేది ఇక్కడ చూసుకోవచ్చు. మళ్ళీ ప్రొటెక్షన్ సొల్యూషన్స్ క్లిక్ చేస్తే ఇక్కడ కంపల్సరీ ఎడ్యుకేషన్, ఆక్యుపేషను, ఇన్కమ్ కంపల్సరీ చదువుకున్న వాళ్ళకే టర్మ్ ఇన్సూరెన్స్లు ఇవ్వాలి. జాబులు కానీ, బిజినెస్ కానీ ఇన్కమ్ జనరేట్ చేయాలి, ఇతనితో ఇన్కమ్ అనేది వస్తూ ఉండాలి, అలాంటి వాళ్ళకు మాత్రమే టర్మ్ ఇన్సూరెన్స్ అనేది ఇవ్వచ్చు అనమాట. ఆ ఇన్కమ్ని బట్టి 5 లక్షలు సంపాదించే వాళ్ళు ఉంటారు, 3 లక్షలు సంపాదించే వాళ్ళు ఉంటారు, 30 లక్షలు, 30 కోట్లు సంపాదించే వాళ్ళు ఉంటారు. వాళ్ళకు వచ్చే ఇన్కమ్ని బట్టి వాళ్ళ హెచ్ఎల్వి వస్తుంది. వాళ్ళ హెచ్ఎల్విని బట్టి మన కవరేజ్లు అనేది డిసైడ్ చేస్తాం. దాన్ని బట్టి వాళ్ళ ఏజ్ని బట్టి ప్రీమియం అనేది వస్తూ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఎడ్యుకేషన్ నార్మల్గా డిగ్రీ కంప్లీట్ అయ్యి చాలామంది ఉంటారు, 90%. ఎవరైనా ఇంటర్ 10th ఉన్నా కూడా మన దగ్గర పాలసీలు ఇవ్వచ్చు. ఇంకోటి ఏంటంటే ఆక్యుపేషన్, శాలరీడ్ ఉంటారు, అగ్రికల్చర్స్ ఉంటారు, హౌస్ వైఫ్ కూడా మనకు ప్రపోజల్ కేసు కింద ఇవ్వచ్చు. ఇంకోటి బిజినెస్ పర్సన్స్, సెల్ఫ్ ఎంప్లాయిడ్, వీళ్ళందరూ 3 ఇయర్స్ ఐటీ రిటర్న్స్ 5 lakhs పైన ఉన్నట్లయితే వాళ్ళకు కూడా టర్మ్ ఇన్సూరెన్స్ ఇవ్వచ్చు. ఇక్కడ ఇన్కమ్ 1 to 2 lakhs సంపాదించినా మన దగ్గర ఒక పాలసీ ఉంటుంది, సరల్ జీవన్ బీమా అని, అది కూడా ఇవ్వచ్చు. 3 to 5 lakhs అయితే మనకు పరమరక్షక్ యూనిక్ కాన్సెప్ట్, అది కూడా ఇవ్వచ్చు. 5 to 7.5 lakhs ఉన్నా అంటే ఇంకా అన్ని పాలసీలు ఇవ్వచ్చు. సంపూర్ణ రక్ష ప్రామిస్ ఇవ్వచ్చు, పరమరక్షక్ ఇవ్వచ్చు, సరల్ జీవన్ బీమా ఇవ్వచ్చు. ఈ 15 lakhs పైన ఉన్నట్లయితేనంటే మహారక్ష సుప్రీం అనే పాలసీ కూడా ఇవ్వచ్చు. మనకు టర్మ్ ఇన్సూరెన్స్లో ఇన్ని రకాల పాలసీస్ ఉంటాయి. పరమరక్షకు స్మార్ట్ సంపూర్ణ ప్రామిస్, సంపూర్ణ రక్ష ప్రామిస్, మహారక్ష సుప్రీం సెలెక్ట్, సరల్ జీవన్ బీమా.
ఇవన్నమాట అసలు టర్మ్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి అనే దాని గురించి చెప్పాను. టర్మ్ ఇన్సూరెన్స్ ఎవరు తీసుకోవాలి అనే దాని గురించి చెప్పాను. టర్మ్ ఇన్సూరెన్స్ ఎందుకు తీసుకోవాలనే దాని గురించి చెప్పాను. మన దగ్గర ఉన్నటువంటి రూల్స్, రెగ్యులేషన్స్, బేసిక్ డీటెయిల్స్. మినిమం ఏజ్ అనేది 18 ఇయర్స్ నుంచి 60 ఇయర్స్ వరకు ఉండాలి. ఇన్కమ్ జనరేట్ చేస్తూ ఉండాలి. చదువుకొని ఉండాలి. వాళ్ళు ఆ ఫ్యామిలీకి మెయిన్ రిసోర్స్ అయి ఉండాలి. ఫైనాన్షియల్ వీళ్ళు లేకపోతే ఫైనాన్షియల్గా వాళ్ళ ఫ్యామిలీ అనేది లాస్ కాకుండా ఇచ్చేదాన్ని టర్మ్ ఇన్సూరెన్స్ అంటారు. ఈ విధంగా వాళ్ళు స్టడీ, ఇన్కము, ఏజ్ని బట్టి, తీసుకునే కవరేజ్ని బట్టి వాళ్ళ హెచ్ఎల్వి క్యాలిక్యులేషన్ చేసి మ్యాక్సిమం ఎంత ఇవ్వచ్చు, మినిమం ఎంత ఇవ్వచ్చు అని మనం పాయింట్ టు పాయింట్ వాళ్ళకి గైడ్ చేయాలి. ఒకటికి 2 సార్లు 10 సార్లు చెప్పినా పర్లేదు. రైడర్స్ గురించి, కవరేజ్ల గురించి, పీపీటీ గురించి, పీటీ గురించి, బెనిఫిట్స్ గురించి, ప్రతి పాలసీలో డిఫరెంట్ బెనిఫిట్స్ ఉంటాయి కదా, దానిల గురించి ఒకటికి 10 సార్లు చెప్పండి. ఎందుకంటే ఈ పాలసీ, టర్మ్ పాలసీ అనేది వాళ్ళకు లైఫ్ లాంగ్ యూజ్ అయ్యేది. ఓకేనా? ఒకటికి 10 సార్లు చెప్పిన తర్వాత వాళ్ళకి ఏది ఇష్టం ఉంటే అది తీసుకోమని చెప్పండి. చెప్పడం మన రెస్పాన్సిబిలిటీ, తీసుకోవడం అనేది కస్టమర్ యొక్క రెస్పాన్సిబిలిటీ అనమాట. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. హ్యాపీ హోలీ వన్స్ అగైన్.